వ్యాప్తి చెందింది. దాదాపు త్రేతాయుగం నుండి కలియుగం వరకు వ్యాప్తి చెందినటువంటి సత్య హరిశ్చంద్ర మహారాజు ధర్మ ధర్మార్థ కామ మోక్షాన్ని గృహస్థాశ్రమంలో చక్రవర్తి స్థానంలో ఉండి అమలు చేశాడు. ఇది మానవ జీవితానికి పరమ స్ఫూర్తిదాయకమైనటువంటి మార్గదర్శనం. ఎందువల్ల అంటే సత్యహరిశ్చంద్ర మహారాజు చతుర్వేద పురుషార్థాన్ని అమలు చేసేటువంటి క్రమంలో మాటకు కట్టుబడి సత్యవాకుకి కట్టుబడి రాజ్యాన్ని చక్రవర్తి స్థానాన్ని త్యాగం చేసి భార్య కొడుకుతోటి కాటి కాపరి పదవిని కూడా చేసినటువంటి అద్భుతమైనటువంటి సత్య హరిశ్చంద్ర మహారాజు తత్వం, ఒక చక్రవర్తి కాటి కాపరి పోస్టు కాటి కాపరి సేవలు అందించినటువంటి అద్భుతమైనటువంటి తత్వం